హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. నా పేరు బాలచంద్రన్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచెస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సపరేట్ బ్యాచ్ అనేది 23 ఆగస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అలాగే ఎస్జిటి కొత్త బ్యాచ్ కూడా 23 ఆగస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఉంటే కనుక ఈ యొక్క నెంబర్స్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోగలరు. సో మనమైతే ఎక్స్ప్లెనేషన్కి వెళ్దామండి. ఇందులో అర్థమెటిక్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 31 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ద 10-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 72, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x మైనస్ y ఫర్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ y. అంటే y హైయెస్ట్ కావాలి. ఒక 10-digit నెంబర్ మనకి ఇస్తూ అది 72 చేత భాగించబడుతుందని చెప్తూ y మ్యాక్సిమం కావాలంటే దీనికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత అవుతుందని చెప్పేసి అంటున్నాడు. 3x మైనస్ y వాల్యూ కావాలి. సో మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తుంటామంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది స్కిప్ చేయడం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ 10th ప్లేస్లో డిజిట్ స్కిప్ చేశాడు కాబట్టి కొంచెం మనం ఎనాలిసిస్ బేస్డ్గా ఈ క్వశ్చన్ ఆలోచించుకోవాలి. సో 89, 73, 59, y7, x2 ఇది మనకి ఇచ్చినటువంటి నెంబర్. ఈ 10-digit నెంబర్ అనేది 72తో కావాలంటే క్లాస్లో మాట్లాడే కాన్సెప్ట్ 8 and 9 బోత్ నెంబర్తో దానికి యాక్సెస్ ఉండాలి. సో రెండింటి చేత కూడా డివిజిబుల్ కావాలి. 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్రెడీ మనకు తెలిసిందే లాస్ట్ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్ క్యాన్సిల్ కావాలి. మరి లాస్ట్ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్ ఏమవుతుందంటే 7x2 అనేది మనకి 8తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ పాసిబిలిటీ ఎవరికి ఉంది? లాస్ట్లో 2 వచ్చేది 2 టైమ్స్ మాత్రమే. ఎక్కడ 8 9s వచ్చేటువంటిది 72లో 2 ఉంది. అలాగే ఇంకా మీరు చూస్తున్నట్లయితే మనకి 8 4s వచ్చేది కాస్త 32 ద్వారా కూడా మనకి 2 అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 అనేది 32లో పాసిబుల్ అవుతుంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ 32 ఉండాలి. మీన్ వైల్ ఇక్కడ 7 కూడా మీకు క్యాన్సిల్ కావాలంటే 72లో మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ 72 రావడంతో పాటు 32 రెండు పాసిబుల్ అవ్వాలంటే ఎక్స్ ప్లస్లో మనకేముండాలి? కంప్లీట్గా 2 + 3 5 ఉండాలి. సో దట్ ఎక్స్ యొక్క వాల్యూని మనం 5గా చూసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 5గా చూసేటప్పుడు మనకి ఇక్కడ ఒకసారి పాసిబిలిటీస్ అన్ని చూద్దాము. ఎక్స్ వాల్యూ 5 కనుక అయితే ఈసారి 8 9 7 3 5 9 y7 x2 ఇది మనకి ఇచ్చేటువంటి నెంబర్. ఇప్పుడు ఇందులో ఆ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో మనం 5 రాసుకోవచ్చు అండి. ఎక్స్ ప్లేస్లో 5 రాసాం. ఎక్స్ ప్లేస్లో 5 రాసిన తర్వాత ఈ నెంబర్ని ఇప్పుడు 9తో చెక్ చేద్దాం. ఇదంతా 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 యొక్క భాజనీయతం ఏంటి? అంకెలని కలపాలి. ఇందులో డైరెక్ట్గా 9 క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ కూడా 9 క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ 7 + 3 10కి 8 కలిస్తే 18లో మళ్ళీ 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఆపై ఇంకా మీరు చూడవచ్చు 7 + 2 9 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5 + 5 ఎంత అండి? 5 + 5 10. 10కి ఇంకేం యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే డెఫినెట్లీ 10 అనేది 9తో క్యాన్సిల్ అవ్వాలంటే మరి 18 వద్ద మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి y ప్లస్లో ఏం రాయొచ్చు? ఇప్పుడు మనము 8 రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలుస్తోంది, వై వాల్యూ తెలుస్తోంది. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 5, వై వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 8. తను అడుగుతున్న ఎక్స్ప్రెషన్ ఏంటిదంటే 3x మైనస్ y అంటున్నాడు కాబట్టి 3x అంటే కనుక 5 3s వచ్చేటువంటి 15 మైనస్ y వాల్యూ 8 కనుక రాసుకున్నట్లయితే 15 - 8 వాల్యూ కాస్త మనకేమవుతుంది? 7 అవుతుంది. ఆప్షన్ 3 అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్పచ్చు. మరోసారి చూసుకోండి, ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఆ 2 పాసిబిలిటీస్లో మనకి ఎక్స్ అనేది లీస్ట్ అయితేనే వై అనేది ఏమవుతుంది? హైయెస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్కి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఇస్తూ వై అనేది హైయెస్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనం థింక్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 1000 ఆర్ డివిజిబుల్ బై 5 or 7 బట్ నాట్ బై 35? ఇది ట్విస్ట్. ఇక్కడ 5తో కానీ 7తో కానీ క్యాన్సిల్ అయ్యే నెంబర్లు మనకు కావాలి, కానీ 35తో కాకూడదు. అంటే ఇద్దరితో అయిన నెంబర్లు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తను అడిగిన క్వశ్చన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి, ఇది 5తో డివిజిబుల్ అయ్యే ఏరియా, ఇది 7తో డివిజిబుల్ అయ్యే ఏరియా. తనకు కావాల్సింది కంప్లీట్గా ఈ పోర్షన్ మాత్రమే. ఇద్దరితో అయ్యే నెంబర్స్ వాడికి అవసరం లేదు. మరి దీన్ని ఎలా అచీవ్ చేద్దామంటే యాక్చువల్గా మనకి 1000 లోపల ఎన్ని నెంబర్స్ 5తో అవుతాయి అంటే 1000ని బై 5 చేయండి, 200 వస్తుంది. కానీ 190 నేను ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా తను 1000 లోపల అన్నాడు కాబట్టి 1000 ఎక్స్క్లూడ్ చేసి మనం తీసుకోవాలి. అందుకే ఇక్కడ వస్తున్నటువంటి 200 అయినప్పటికీ దానిలో -1 చేసి ఏం తీసుకున్నా? 199 తీసుకున్నా. మీరు 999 కూడా భాగించవచ్చు, టైం వేస్ట్ కాబట్టి నేను ఇలా తీసుకున్నా. ఇదే మాదిరిగా 1000 లోపల 7, 1000లో ఎలాగో 7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇష్యూనే లేదండి. 7తో డైరెక్ట్లీ మీరు కట్ చేయొచ్చు.
మరి 7తో ఎన్నిసార్లు కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుందంటే 7 1 జా 7, అగైన్ 30, 7 4 జా 28, 20, 7 అగైన్ మనకి 7 2 జా అంటే మనకు 142 నెంబర్ 7తో క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ బోత్ 7 and 5 ఇద్దరితో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ మనం చెక్ చేయడం కోసం 7 and 5 యొక్క ఎల్సిఎం అయినటువంటి 35తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి 5తో 7 టైమ్స్, 5తో 200 టైమ్స్, అగైన్ 200లో మనకి 7 ఎన్ని టైమ్స్ ఉందని చూస్తే 7 2 జా 14 పోతుంది, 7 2 జా 14 పోతుంది, అగైన్ మనకి 60, 7 8 జా 56. పాయింట్ వచ్చిందంటే అక్కడతో ఆపేసేయండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి 199 నెంబర్స్ అనేవి కంప్లీట్గా 5తో పోతాయి, 142 నెంబర్స్ అనేవి కంప్లీట్గా 7తో పోతాయి. మరి 28 నెంబర్స్ అనేటివి కాస్త మనకి రెండిటితో అవుతాయి. అది ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, 2 టైమ్స్ కట్ చేయాలి. కాబట్టి మరి 28 2 జా వచ్చేటువంటి 56ని మనం ఇక్కడ కట్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 టైమ్స్ ఎందుకు సపరేట్ చేశానంటే ఈ సర్కిల్లోను ఈ సర్కిల్లో 2 చోట్ల దాన్ని ఎలిమినేట్ చేయాలి. మరి దీన్ని సింక్ చేసే నెంబర్ ఏముందని మీరు చూసుకుంటే అగైన్ 9 + 2 ఏమవుతుంది 11, 11 - 6 అంటే కనుక మనకి 5 వస్తుంది. లాస్ట్ ప్లేస్లో 5 ఎక్కడ ఉందని చూసుకుంటే మరి 285 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు చేయాలన్నా చేయొచ్చు. 199లో 56 పోతే మనకు వచ్చేది 143 అవుతుంది, 143 అవుతుంది. సో 143కి మళ్ళీ 142 యాడ్ చేసుకున్నట్లయితే టోటల్గా వచ్చేది 285 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఆన్సర్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మనకి 5తో క్యాన్సిల్ అయినా కౌంట్ చేయొచ్చు, 7తో అయినా కౌంట్ చేయొచ్చు, కానీ ఇద్దరితో అయ్యే నెంబర్స్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. మరి ఇద్దరితో అవుతున్న నెంబర్స్ ఎన్నోనే మనకి 28. ఈ 28 ఈ లిస్ట్లోనూ సపరేట్ చేయాలి, ఈ లిస్ట్లోనూ సపరేట్ చేయాలి. అందుకు దీన్ని 2 టైమ్స్ మనము కట్ చేయడం అనేది జరిగింది. అది చూసుకోండి, కొంచెం మంచి క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. A and B are 2 prime numbers such that A greater than B కండిషన్ యూస్ చేయాలి. LCM ఈజ్ 209, దెన్ ద వాల్యూ ఆఫ్ A square - B అంటున్నాడు. మనకి కానిస్టేబుల్లో ఈ కాన్సెప్ట్ మీద చాలాసార్లు క్వశ్చన్ చేశాడు. 2016 నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ప్రైమ్ నెంబర్ LCM ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రొడక్ట్. సో ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఎల్లప్పుడూ మనం ఏం చెప్తామంటే ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, కోప్రైమ్ నెంబర్స్ కావచ్చు, అది వాటి యొక్క ప్రొడక్టే. మరి 209లో ఏ ప్రొడక్ట్ ఉంది అని మీరు ఆలోచిస్తే డెఫినెట్లీ ఇక్కడ మనకి 2 3 5 అలాగే 7 వీటితో క్యాన్సిల్ అవ్వదు. బట్ 11తో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 19 టైమ్స్ కట్ అవుతుంది. మరి ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఏ గ్రేటర్ దెన్ బి అంటే పెద్ద నెంబర్ని ఏగా తీసుకోవాలి కాబట్టి 19 ఏ అందాం, చిన్న నెంబర్ అయినటువంటి బిని 11గా తీసుకుందాం. వన్స్ మనకి ఏ అనేది 19, బి అనేది 11గా ఫిక్స్ అయిపోయిన తర్వాత తను అడిగినటువంటి ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటిదంటే A² - B అంటున్నాడు. కాబట్టి A² అంటే మనకి 19² ఏమవుతుంది 361, -B² అంటే కనుక ఏమవుతుంది 11. మరి 361లో 11 పోతే మనకు వచ్చేది కాస్త 350. కాబట్టి 350 ఎక్కడైతే ఉంటుందో దాన్ని మీరు ఆన్సర్గా చూడొచ్చు. హియర్ ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అండి. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఒకటి, ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం కట్టాలంటే వాటి యొక్క ప్రొడక్ట్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే 3 కానీ 5 కానీ ప్రైమ్ నెంబర్స్, వాటికి ఎల్సిఎం కట్టాల్సిన పని లేదు, డైరెక్ట్లీ 15 రాయొచ్చు. 7 కానీ అలాగే 11 కానీ ప్రైమ్ నెంబర్స్, వాటికి ఎల్సిఎం కట్టక్కర్లేదు, డైరెక్ట్లీ వాటి ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. మరి ఇక్కడ కూడా 209లో ఏ ప్రొడక్ట్ ఉందనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. The highest common factor of x and y is 15. Then HCF of 36x² and 81y² అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి అండ్ 81x² - 9y² అని చెప్పేసి అంటున్నాడు. ఈజ్ డివిజిబుల్ బై x, yల గాసాబా 15 అయితే మరి 36x² - 81y² అలాగే 81x² - 9y² యొక్క గాసాబా క్రింది వానిలో దేని చేత భాగించబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. దేని చేత భాగించబడాలి? యాక్చువల్గా x కానీ y కానీ మనకి 15 అనేది HCF అన్నాడు అంటే XY అనే నెంబర్స్ 15 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. మరి 15 మల్టిపుల్స్ అయినప్పుడు దీన్ని స్క్వేర్ చేసాము అంటే ఖచ్చితంగా అందులో 15² ఏమవుతుంది 225 అనేది కామన్గా బయటకు వచ్చేస్తుంది. ఇందులో కూడా 225 కామన్గా వస్తుంది. మరి 225తో పాటు ఈ 2 నెంబర్స్లో కూడా మళ్ళీ మనం కామన్గా ఏం చూడొచ్చు 9 చూడొచ్చు. ఈ 2 నెంబర్లో కూడా కామన్గా ఏం చూడొచ్చు 9 చూడొచ్చు. అంటే డెఫినెట్లీ మనకి HCF అనేటువంటిది ఈ యొక్క ఫామ్లో మనకి ఉండాలి, ఓవరాల్గా తీసే HCF. మరి ఇక్కడ మనకి ఎట్టి పరిస్థితుల్లో 0 లాంటి ఈవెన్ నెంబర్స్కి పాసిబిలిటీ లేదు. కాబట్టి 90కి కానీ 180కి కానీ 120కి కానీ లేదు. అందులో కేవలం పాసిబిలిటీ ఎవరికి ఉందంటే 135కి మాత్రమే ఉంటుంది. సో 135 అని ఇందులో పాసిబిలిటీ ఉందండి. ఇంకా మీరు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక నెంబర్ని మీరు 15 సమ్ K అనుకున్నారనుకోండి, మరొక నెంబర్ని 15
పి అనొచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకున్నారనుకోండి, దీన్ని వై అనుకోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్స్ని తీసుకొచ్చి ఇందులో మీరు పెట్టి చూస్తే బయటకు వచ్చే కామన్ ఫ్యాక్టర్ ఇదే. మరి ఈ కామన్ ఫ్యాక్టర్లో 0 అనేటిది క్యాన్సిల్ కాదు కాబట్టి మరి ఇందులో క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ కేవలం 135కి ఉంది. సో దట్ 135 అనేది మనకి పాసిబుల్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇచ్చాడు, బార్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మీరు దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి, 0.312 బార్. సో 1-2కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 1-2 1-2 1-2 ఇలా వస్తుంది. నెక్స్ట్ బి వాల్యూ ఏమిచ్చాడంటే బి వాల్యూ 4.15 సరే 0.415 బార్, 0.415 బార్. నెక్స్ట్ సి వాల్యూ ఏమి ఇచ్చాడంటే సి వాల్యూ 0.309 బార్ అని చెప్పేసి అన్నాడు. సో వీటిల్ని మొత్తంగా యాడ్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకి ఫస్ట్ డిజిట్ విడిచిపెట్టేస్తే మిగతా 2 డిజిట్స్లో మనకి కామన్గా ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. మన యొక్క క్లారిటీ కోసం మరికొన్ని డిజిట్స్ని ఇక్కడ మనం రాసుకున్నాం. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ 16 5 + 9 14 + 2 ఏమవుతుంది 16 6-1. అగైన్ ఇక్కడ కూడా టోటల్ వచ్చేసి మనకి 12 2-1. ఈసారి 10 + 5 17 7-1. అగైన్ మనకి 2-1. ఈ టోటల్ యాడ్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేది అగైన్ 17 7-1. ఈ టోటల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 1 ప్లస్ అగైన్ మనకి ఒక 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అప్పుడు 1 + 1 టోటల్ ఎంత అంటే 3. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది 7 + 3 10 0-1. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే 1.03727272 చూడండి 727272. యాక్చువల్గా మనం ఫస్ట్ 2 ప్లేస్ని విడిచిపెట్టి నెక్స్ట్ 2 ప్లేసెస్ని తీసుకోవాలి. నెక్స్ట్ 2 ప్లేసెస్ అంటే ఇవి వస్తాయండి. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. మరి ఇక్కడ 1.0372 బార్ అనేటువంటిది మనకు కనిపిస్తున్నది. మరి దీన్ని ఏ విధంగా మనం రాయొచ్చు అని మీరు చూసుకుంటే 1.0372 బార్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాక్షనల్ ఫార్మేట్లో అడిగాడు కాబట్టి 10372 మైనస్ 103 బైలో మనకి 2 బార్స్ ఉన్నాయి కాబట్టి 9900. సో 9900 చేసే ప్రాసెస్లో ఇంకా ఏముంది అని మీరు చూసుకుంటే మనకి 103 ఇంకా క్యాన్సిల్ కావాలి. సో మనకి 12లో 3 పోతే 9, అగైన్ ఇక్కడ మనకి 6 ఉంటుంది. ఆపై ఇంకా మనకి 3లో 1 పోతే 2 0 1. బైలో ఏముంటుందంటే 9900. 9తో కట్ చేసుకోండి 1100 వస్తుంది. 9తో కట్ చేసుకున్నట్లయితే 9 1s 9 పోతే అగైన్ మళ్ళీ మనకి 9 1s 9 పోతే బ్యాలెన్స్ 16 ఉంటుంది కాబట్టి అగైన్ 9 1s 9 పోతే 1 2 అగైన్ 9 1s 9 పోతే 3 6 9 4s 36 9 1s. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ 1141/1100 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్లో లేదు. సో ఇక్కడ మనకి లాస్ట్ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చి ఉండాలంటే 41/1100. ఎస్, సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు యాడ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ బార్ అనేది 2 డిజిట్కి 1 డిజిట్కి ఉంది కాబట్టి వాటి ఎల్సిఎం అయినటువంటి 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోద్ది. కాకపోతే ఆ 2 డిజిట్స్ అనేవి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ 2 అనేవి చాలా చోట్ల మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మనకి కామన్గా రావటం అనేది ఫస్ట్ 2 డిజిట్స్ నుంచి జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు తీసుకున్నా సరిపోతుంది. లేదు అంటే వీటిని కన్వర్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 312 - 3/99గా రాసుకోవచ్చు. దీన్ని 415 - 5/99గా రాసుకోవచ్చు. 990. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి దీన్ని అగైన్ మనకి 309 - 30/900 కూడా రాసుకోవచ్చు. వీటికి ఎల్సిఎం తీసి కూడా చేయొచ్చు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో బైలో 110 అనేది అందరికీ ఉంది కాబట్టి మనం ఆన్సర్ నేరుగా ప్రిడిక్ట్ చేయడానికి ఉండదండి, చూసుకొని చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరైన అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి హై టు లో రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మీరు చూస్తే జస్ట్ మనకి ఈజీగా ఉండటం కోసం 00 పెట్టి డివైడ్ చేద్దాం. 00 పెట్టి డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 00 పోతే 3తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 5s, లేదంటే సపరేట్గా రాద్దాం. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి 17/30, నెక్స్ట్ 7/15, ఆ తర్వాత 27/50, ఆ తర్వాతను
11/20. సో జస్ట్ మనకి ఈజీగా ఉండటం కోసము ఒక్కొక్క 2 zeros పెట్టి డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతే 3తో 3 5s 15, అలానే 3 6s 18. నెక్స్ట్ 15తో కట్ చేస్తే 15 4s 60, అలాగే 15 6s వచ్చేది 90. నెక్స్ట్ ఇంకా 0 0 కట్ చేస్తే 5తో 5 5s 25, 5 4s. నెక్స్ట్ ఇంకా కూడా ఇక్కడ కట్ చేస్తే 2తో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 2తో మనకి 55 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి డిసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి అన్నిటికంటే బిగ్గెస్ట్ని ముందు ప్రజెంట్ చేయాలి. బిగ్గెస్ట్ అంటే 17/30. చూడండి ఈ నెంబర్సే వాటి ర్యాంకింగ్ అవుతుంది. సో 17/30 ఫస్ట్ ఎక్కడైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ ప్లేస్లో మనకు రావాల్సింది 55 రావాలి. 55 రావాలంటే అర్థమైంది 11/20 ఉండాలి. సో 11/20 అనేటువంటిది ఎక్కడైతే ఉందో చూసుకోండి. సో 7/30 అలాగే 11/20, 7/30 11/20. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది 17/30 అలాగే 11/20 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మరి దాన్ని ఈజీగా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీరు ఇది కాకుండా కొంతమంది ఈ డిఫరెన్స్లకి ఎల్సిఎం గట్టి కూడా చేస్తూ ఉంటారు. మీకు ఏది టైం సేవ్ చేస్తుంది అనిపిస్తే అది ఫాలో అవ్వండి యాజ్ యువర్ విష్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ టెస్ట్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఈజ్ 66. అవుట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ 40% ఆర్ గర్ల్స్. 40% are girls, rest are boys. The average score of boys is 20% less than that of girls. Then what is the average score of girls అని చెప్పేసి అంటున్నాడు. ఒక పరీక్షలో 50 మంది విద్యార్థుల సగటు మార్కులు ఎంత అని చెప్పాడు, 66. మొత్తం విద్యార్థుల్లో 40% మెంబర్స్ బాలికలు అన్నాడు కాబట్టి ఈ నెంబర్తో మీకు పని లేదు, నెంబర్ని మీరు పక్కన పెట్టచ్చు. ఇప్పుడు 40% గర్ల్స్ అన్నప్పుడు గర్ల్స్ 40% అయితే మరి అలాంటప్పుడు బాయ్స్ ఏమవుతారని చెప్పొచ్చు, 60% అవుతారు. ఎందుకంటే టోటల్ క్లాస్ అన్నాడు కాబట్టి. ఇందులో మనకి అవకాశం ఉంది కాబట్టి 20తో 3 times, 20 ఎన్ని టైమ్స్ అండి, 2 times. అప్పుడు టోటల్ క్లాస్ ఏమవుతుందంటే 5 times అవుతుంది. ఇక్కడ 3 ఇక్కడ 2 అయితే టోటల్ క్లాస్ ఏమవుతుంది 5. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మనకేంటంటే బాలికల సగటు మార్కుల కంటే 20% తక్కువ, బాలికల సగటు మార్కుల కంటే 20% తక్కువ. గర్ల్స్ యొక్క యావరేజ్ స్కోర్ అనేది 100% అనుకుంటే అప్పుడు వీళ్ళది వచ్చేసి 20% లెస్ అంటే ఏం రాయొచ్చు, 80%గా చెప్పొచ్చు, 80%గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్ యావరేజ్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓవరాల్ యావరేజ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసినా పర్వాలేదు, లేదా వీటిని రేషియో తీసి కట్ చేసినా పర్లేదు. రేషియో తీసేద్దాంలేండి. మరి రేషియో తీస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది 100 అంటే ఇది 5x, ఇది 80 కాబట్టి ఏమని రాయొచ్చు 4x. ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ అనేది 66 అని చెప్పాడు కాబట్టి క్వశ్చన్లో మొత్తం క్లాస్ మొత్తం యావరేజ్ని ఇక్కడ రాశాను. ఇప్పుడు 3 4x అంటే వచ్చేది 12x. నెక్స్ట్ ఈసారి 2 5s వచ్చేది 10x ఈజ్ ఈక్వల్ టు 66 5s వచ్చేది 330 అన్నట్టు. ఇప్పుడు ఇందులో మనకి టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి 22x అనేది 330 అయితే 11తో 2 times, 11తో మనకి 30 times. అగైన్ 2తో కట్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 15 times. ఫైనల్లీ ఎక్స్ వాల్యూ కాస్త మనకు 15 వచ్చింది. ఎక్స్ వాల్యూ 15 వచ్చిందంటే మనకు అడుగుతున్నది ఎవరికి సంబంధించిన యావరేజ్, గర్ల్స్కి సంబంధించింది. మరి గర్ల్స్ యావరేజ్ అనేది 5x కాబట్టి 15 5s వచ్చేది కాస్త ఏమవుతుందంటే 75 అవుతుంది. సో ఈ విధంగా మీరు గర్ల్స్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే లేదా వీళ్ళని 100%గా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏమవుతారు, 80% అవుతారు. అప్పుడు ఓవరాల్ యావరేజ్ మీకు తెలియాలి అంటే బాయ్స్ 3 parts అలాగే గర్ల్స్ 2 parts అనుకుందాం. వీళ్ళ యావరేజ్ 100% వేసుకుంటే వీళ్ళ యావరేజ్ ఏమవుతుంది, 80% అవుతుంది. అప్పుడు 380s వచ్చేది 240, అలానే మనకి 102s వచ్చేది 200. సో ఓవరాల్గా మనం బై 5 చేసుకునేటప్పుడు టోటల్గా వచ్చేది కాస్త ఈ రెండు యాడ్ చేస్తే మనకి 440% బై 5 వస్తుంది. 440% బై 5 చేసేటప్పుడు 5తో మనకి ఎన్నిసార్లు పోతుందంటే 88% టైమ్స్ పోద్ది. 88% అనేది ఓవరాల్ యావరేజ్, కానీ దాన్ని ఎంతగా ఇచ్చాడు, 66గా ఇచ్చాడు. అప్పుడు ఎవ్రీ 11తో కట్ చేయండి, 8% వాల్యూ కాస్త ఏమవుతుందంటే లేదా 22తో 4 times పోతుంది, 22తో 3 times పోతుంది. మరి 4% వాల్యూ 3 అయితే దెన్ గర్ల్స్ యావరేజ్ 100%గా తీసుకున్నాం కాబట్టి 100% యావరేజ్ తెలియాలంటే 4 ఇందులో 25 times ఉంది కాబట్టి 325 ఏమవుతుంది, 75. సో ఇలా కూడా మీరు చేయొచ్చు. సో అది మీకు ఉన్నటువంటి చాయిస్ బట్టి ఈ 2 methodsలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఏది ఫాలో అయినా మినిమం టైమ్ ఈజ్ నీడెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 8:5. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 25%, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 28%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హియర్ సేవింగ్? సో మనకు ఒక వ్యక్తి యొక్క ఆదాయము ఖర్చుల యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. అలాగే ఆదాయం పెరుగుతుంది అంటున్నాడు, ఖర్చులు 28 పెరుగుతుంది అంటున్నాడు. ఆమె యొక్క పొదుపు లోపల పెరుగుదల. సో పొదుపు లోపల పెరుగుదల పర్సంటేజ్ చేంజ్
పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్. సో సేవింగ్ లోపల ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్ తెలియాలంటే ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ని మనం కంపేర్ చేయాలి. ఎలాగో ఇచ్చేసాడు డైరెక్ట్లీ 8:5. ఇప్పుడు ఇన్కమ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 25%. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 28%. ఇప్పుడు ఓవరాల్గా మనకి చేంజ్ చూడాలనుకుంటున్నాం కాబట్టి 8 + 5 టోటల్ ఏమవుతుంది 13. 8 + 5 టోటల్ ఏమవుతుంది 13. ఇప్పుడు మనకి 8/25 వచ్చేది 200%. అలానే ఇంకా మనకి ఇన్కమ్ లోపల ఎక్స్పెండిచర్ తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇన్కమ్ లోపల ఎక్స్పెండిచర్ అనేది మనకి తీయాల్సి ఉంటుంది కాబట్టి అగైన్ ఈసారి 5/28 మీరు తీసుకుంటే మనకు వచ్చేది కాస్త 5/28 అంటే 100 + 40 140%. 140%. ఇన్కమ్లో ఎక్స్పెండిచర్ మనం రిమూవ్ చేస్తేనే వస్తుంది కాబట్టి మరి 8లో 5 పోతే మనకు వచ్చేది 3. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ వేసుకోండి. ఇక్కడ 60%కి బై 3 కనుక మనం చేసుకున్నట్లయితే 20%. మరి అది పాజిటివ్గా ఉంది కాబట్టి 20% ఇంక్రీజెస్ అనేటువంటి ఆప్షన్ మీరు తీసుకుంటే చాలు. సో తను సేవింగ్ గురించి అడిగాడు. సేవింగ్ తెలియాలంటే ఇన్కమ్ లోపల ఎక్స్పెండిచర్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకే ఇన్కమ్లో వస్తున్నటువంటి చేంజ్ని ఎక్స్పెండిచర్లో వస్తున్నటువంటి చేంజ్లో సబ్ట్రాక్ట్ చేసి దాని ఓవరాల్ ఇనీషియల్ సేవింగ్ మీద మనం పర్సంటేజ్గా రాసుకున్నటువంటి చేసాం. రైట్, చూసుకోండి రొటీన్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ స్టూడెంట్ గాట్ 33 1/3% మార్క్స్ ఇన్ ఎగ్జామ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్. అంటే 33 1/3% మార్క్స్ వచ్చి వాడు 20 మార్క్స్ డిఫరెన్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇఫ్ యూ హ్యాడ్ 50%, ఒకవేళ తనకి 50% వచ్చి ఉంటే పాస్డ్ బై 10 మార్క్స్, 10 మార్క్స్ మోర్ వచ్చి పాస్ అయ్యేటువంటి వాడు. ఫైండ్ ద టోటల్ మార్క్స్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 33 1/3% సాధించి 20 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. అతడు 50% మార్కులు పొంది ఉంటే పాస్ మార్కుల కంటే 10 మార్కులు ఎక్కువగా వచ్చి ఉండేవి. పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వేరియేషన్ ఎంత ఉంది అని మీరు చూస్తే 16.2/3% కనిపిస్తుంది. 16.2/3% కనిపిస్తుంది. రొటీన్గా మనం డిస్కస్ చేసేది 16.2/3 ఏమని రాయొచ్చు 1/6. 1/6లో టోటల్ 6 పార్ట్స్ ఉంటే వేరియేషన్ ఇక్కడ ఎంత ఉందంటే 1 పార్ట్ ఉంది. ఈ 1 పార్ట్ వేరియేషన్ అనేది పాస్ ఫెయిల్ అనేటప్పుడు బోత్ నెంబర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి 20 + 10 టోటల్ ఏమవుతుంది 30. అంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేవి 6 టైమ్స్ ఉన్నాయి అనుకుంటే అందులో వీరిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉన్నట్లండి 1 టైం. సో 1 రేషియో వాల్యూ 30 మార్క్స్ అయితే మరి టోటల్ 6 రేషియో వాల్యూ కాస్త ఏమవుతుందంటే 6 30s వచ్చేది ఏమవుతుంది 180. సో 180 అనేటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మనం క్లాస్లో చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేది పాస్ అనుకుంటే, ఇక్కడ ఉండే పొజిషన్ పాస్ అనుకుంటే ఒక పర్సన్ పాస్కి దాటిపోయి ఉన్నాడు, మరో పర్సన్ పాస్కి బ్యాక్లో ఉన్నాడు. సో ఈయనకు ఉన్నటువంటి మార్క్స్ వ్యత్యాసం వచ్చేసి 20 అనుకుంటే మరి ఇటువైపు ఉన్న మార్క్స్ వ్యత్యాసం ఎంత ఉందండి 10. అప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి 20 + 10 కలిపి ఏం తీసుకుంటాం 30గా తీసుకుంటాం. ఇది రొటీన్ సబ్జెక్ట్ అండి. 2 ఫెయిల్స్ ఇచ్చినా సరే మైనస్, 2 పాస్లు ఇచ్చినా సరే మైనస్, ఒక పాస్ ఒక ఫెయిల్ ఇచ్చేటప్పుడు ఆపోజిట్ కేసులు ఇచ్చినప్పుడు మాత్రం మీరు 2 లెవెల్స్ని యాడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా తీసుకుంటే మనకి ఈ 16/2/3 యూస్ చేస్తే మరింత టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్ యూస్ చేసాం. సో ఆ మొత్తం మార్క్స్ని 6 అనుకుంటే అందులో వేరియేషన్ 1 పార్ట్ ఉంది కాబట్టి 1 పార్ట్కి 30 అయితే మరి 6 పార్ట్స్ వాల్యూ కాస్త 180 అవుతుంది. చూసుకుంటే సరిపోతుంది. ఇది రొటీన్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ 17 ఆర్టికల్స్ ఏ ట్రేడర్ గెయిన్స్ కాస్ట్ ప్రైస్ ఆఫ్, ఇది హైలైట్ డిసైడింగ్ మ్యాటర్ ఇక్కడే ఉంది, ఆఫ్ 3 ఆర్టికల్స్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. 17 వస్తువులు అమ్మటం వల్ల ఒక వ్యాపారికి 3 వస్తువుల కొన్న వేలకు సమానమైన లాభం వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాసులు అనేవి కంప్లీట్గా ఐటమ్స్ ఫార్మేట్లో, ఆర్టికల్స్ నెంబర్ ఫార్మేట్లో ఇస్తూ విత్ రెస్పెక్ట్ టు ఏ ప్రైస్ పోల్చడం అనేది చాలా డిసైడ్ చేస్తుంది మీ క్వశ్చన్ మొత్తాన్ని. సిపి అనేది డైరెక్ట్గా సిపి పైన కంపేర్ చేసినప్పుడు యూజ్ ద డైరెక్ట్ నెంబర్స్, అక్కడ ఉన్న నెంబర్స్ని యూజ్ చేసి కట్టమన్నాం కాబట్టి మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 17 పైన వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి 3 ఆర్టికల్స్ కాబట్టి పర్సెంట్ కోసం ఇంటూ 100 రాద్దాము. సో 300/17%. 17 1s 17 పోతే 13 ఉంటుంది. మరి 17 7s వచ్చేది కాస్త లేదా 17 7s 289 పోతుంది కాబట్టి రఫ్గా 17%కి దగ్గరలో ఏ ఆప్షన్ ఉంది అని మీరు చూసుకుంటే 17.65 మీకు కనిపిస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సిపి ఆఫ్ ఈచ్ ఐటమ్ 1 రూపీ వేసుకుందాం. అలాంటప్పుడు 17 ఐటమ్స్కి సిపి ఏమవుతుందంటే 17 ఐటమ్స్ సిపి ఏమవుతుందంటే ఒక ఐటమ్ 1 రూపీ లెక్క 17 ఐటమ్స్కి ఏమవుతుంది 17 రూపీస్ అవుతుంది. మరి ఇందులో ప్రాఫిట్ ఎంత వచ్చింది, గెయిన్ ఎంత వచ్చిందంటే సిపి ఆఫ్ 3 ఆర్టికల్స్ అన్నాడు కాబట్టి సిపి 1 రూపీ అయితే మరి 3 ఆర్టికల్స్ సిపి ఏమవుతుంది
3 రూపీస్ అవుతుంది. అప్పుడు 17 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే మీరు ఈజీగా ప్రాఫిట్ కట్టుకోవచ్చు. సో మనం ప్రాఫిట్ పర్సెంట్ కట్టాలంటే కాస్ట్ ప్రైస్ తెలియాలి, ప్రాఫిట్ తెలియాలి. ఆ రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందుకే అవే నెంబర్లు యూజ్ చేసి పర్సంటేజ్ కట్టమని చెప్తూ ఉంటాను. క్లాస్లో చాలా రొటీన్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏ షాప్ కీపర్ బాట్ టోఫీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 for 15, సోల్డ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 16 for 40. ఫైండ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్ట్ టు 2 decimal places. ఒక దుకాణదారుడు 10 చాక్లెట్లను 15 రూపాయల లెక్క కొనుగోలు చేసి 40 రూపీస్కు 16 చాక్లెట్స్ అంటే 16 చాక్లెట్స్ ఎంతకి ఇస్తాడు? 16 చాక్లెట్స్ ఎంతకి ఇస్తాడండి? 40 రూపీస్కి ఇస్తాడంట. మరి ఇలాంటప్పుడు వాడు వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఎంత పర్సెంట్ అంటున్నాడు. సో దీనికి క్రాస్ ప్రోడక్ట్ కూడా చేయొచ్చు, బట్ అవసరం లేదు. ఇక్కడ 5తో 2 times, 5తో 3 times అంటే ప్రతి 2 రూపీస్కి 3 చాక్లెట్స్. సరే, ప్రతి 2 చాక్లెట్స్ కాస్ట్ 3 రూపీస్. అలానే ఇక్కడ కూడా 8తో కట్ చేసుకుంటే 8తో 2 times పోతుంది, 8తో 5 times పోతుంది. ఇప్పుడు ఆలోచించండి, తను 2 చాక్లెట్స్ కొనడానికి 3 రూపీస్ అయింది. అదే 2 చాక్లెట్స్ సేల్ చేయడానికి 5 రూపీస్ వచ్చింది. మరి 3 రూపీస్ మీద 5 రూపీస్ వచ్చిందంటే మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుందంటే, ప్రాఫిట్లు లాస్లు మనం సిపి మీద, కాస్ట్ ప్రైస్ మీద డిసైడ్ చేస్తాం కాబట్టి 3 మీద ప్రాఫిట్ ఎంత కనిపిస్తుంది? 2% కోసం ఇంటూ 100 రాద్దాం. 2/3 అంటే రొటీన్ చేసేది 66 2/3%. లేదా ఒకవేళ మీరు డివైడ్ చేసినా సరే 200/3 అంటే 3తో 6 times పోతూ ఉంటుంది కాబట్టి 66.66%ని రౌండ్ ఆఫ్ చేసి 67గా మీకు చెప్తుంటాడు. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ నెంబర్స్ని యూజ్ చేయాలంటే ఇలా కూడా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 చాక్లెట్స్ యొక్క ప్రైసింగ్ 15 రూపీస్ పెట్టాడు. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే 16 చాక్లెట్ ప్రైసింగ్ వచ్చేసి 40 రూపీస్ పెట్టాడు. ఒకవేళ క్యాన్సిలేషన్ ఇదంతా వద్దంటే జస్ట్ క్రాస్ కొట్టండి. క్రాస్ చేస్తే 10 4s వచ్చేది 400 మైనస్ ఈసారి 16 15s వచ్చేది 240. బైలో అగైన్ 240 పర్సెంటేజ్ కోసం ఇంటూ 100. ఇప్పుడు ఈ మొత్తం తీసుకుంటే కనుక మనకి 160 వస్తుంది ఓవర్ 240 ఇంటూ 100 చేసేటప్పుడు 80తో 2 times, 80తో 3 times. 2/3 అంటే 66 2/3%. ఇక్కడ అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి నెంబర్స్ అనేవి సింక్ అవుతున్నాయి కాబట్టి యూ కెన్ డూ డైరెక్ట్లీ. దట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి, ఇక్కడ ఒకవేళ మీకు పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది అంటే అది ప్రాఫిట్, నెగిటివ్ వచ్చిందంటే లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏ ట్రాక్టర్ సోల్డ్ ఆఫ్టర్ అలోయింగ్ 3 successive discounts 10%, 5%, 20%. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ట్రాక్టర్ ఈజ్ 4,88,000 ఫైండ్ ద నెట్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక ట్రాక్టర్ పై వరుసగా 10%, 5%, 22% అనే 3 రుసుములు ఇచ్చిన తర్వాత ట్రాక్టర్ అమ్మబడ్డది. ట్రాక్టర్ యొక్క ప్రకటన వేల 4,88,000 అయితే దాని యొక్క నికర అమ్మకపు వాల్యూ ఎంత? చూడండి, మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, దానిపైన 3 డిస్కౌంట్స్ ఇస్తాడు, ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 4,88,000, దాని మీద 3 డిస్కౌంట్స్ ఏంటంటే ఒక 10%, అలానే 5%, అలానే 2%. మరి సెల్లింగ్ ప్రైస్ ఏంటిది? సో యాక్చువల్గా ఇక్కడ మనకి 4,88,000 పైన 10% డిస్కౌంట్ కొడితే బిల్లింగ్ అనేది 90% అవుతుంది. నెక్స్ట్ దాని మీద 5% అంటే 95% అవుతుంది. దానిపైన ఇంకా 2% అంటే కనుక 98 అవుతుంది. సో ఇలాగ మనకి ఈ యొక్క వాల్యూస్ అనేవి మనం మెజర్ చేయాలి. మరి మెజర్ చేసే ప్రాసెస్లో మనకి 9తో క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉండాలి. 9తో క్యాన్సిల్ అయ్యే పొజిషన్ ఎవరికి ఉంది అనేది మీరు చూసుకుంటే కొంతవరకు ఆన్సర్ క్లియర్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసే ముందర జీరోస్ని కూడా ఒకసారి చూద్దాం, లాస్ట్ డిజిట్ కూడా. సో ఇక్కడ మనకి 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 zeros ఈ 0కి ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మీరు చూస్తున్నట్లయితే 5తో 19 times పోతుంది, 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 times పోతుంది. అగైన్ మనకి 2తో 10 times పోతుంది, 2తో 2 4 4 times పోతుంది. ఇప్పుడు మనము 2 waysలో చెక్ చేద్దాం. ఒకటి, ఒక డెసిమల్కి ఉండాలి, ఖచ్చితంగా ఒక డెసిమల్ ఉండాలంటే ఇక్కడ కానీ అక్కడ కానీ ఛాన్స్ ఉంది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి 9తో క్యాన్సిల్ అవ్వాలి. 9తో క్యాన్సిల్ అవ్వాలన్నప్పుడు ఈ రెండు ఎలాగో ఆన్సర్లు కావు కాబట్టి అవి పక్కన పడేసి 9తో ఎక్కడ యాక్సెస్ ఉందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా చూడండి, 9 క్యాన్సిల్ అయిపోతుంది, 5 + 5 10 + 8 18 క్యాన్సిల్ అయిపోతుంది, 8 + 2 10 ఉండిపోతుంది కాబట్టి ఇది అవ్వదు. అలాంటప్పుడు ఇక్కడ మీరు తీసుకుంటే కనుక పాసిబిలిటీ ఉంది చూడండి. సో ఇక్కడ మనకి 9 ఎలాగూ క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే 4 + 8 12 + 8 20 20 + 5 25 + 2 27. ఎస్, ఇది 9తో కట్ అవుతుంది. అన్ని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పైగా లాస్ట్ డిజిట్ కూడా చెక్ చేసుకోండి. లాస్ట్లో ఇక్కడ ఏముంది? 4 ఉంది, ఇక్కడ ఏముంది? 9 ఉంది. 4 9s 36, 6 9s 54,
4 8 వచ్చేది 32. లాస్ట్లో 2 ఉండటంతో పాటు మనకు ఒక డెసిమల్ పాయింట్తో పాటు 9తో క్యాన్సిల్ అయ్యి అన్ని అట్మాస్ఫియర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ పక్కాగా ఇదే. మీకు కనుక టైం ఉంటే క్యాన్సిల్ చేసుకొని సింప్లిఫై చేయండి, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్, ఏబీ టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 50 hours, బీసీ టుగెదర్ ఇన్ సేమ్ వర్క్ ఇన్ 75 hours, ఏసీ టుగెదర్ ఇన్ 25 hours. ఫైండ్ ద టైం విచ్ ఏబీసీ టుగెదర్. ఏబీలు కలిసి 50 hours చేస్తారు, అలాగే బీసీలు కలిసి 75 hours చేస్తారు. నెక్స్ట్ మనకి ఏసీలు కలిసి 25 hours చేస్తారు. మొత్తం అంతా కలిసి ఎప్పటికి చేస్తారు. సో ఇక్కడ 2% పైన క్వశ్చన్ ఇచ్చాడు. ఇది మనం రెగ్యులర్గా క్లాస్లో డిస్కస్ చేసేటువంటిదే. సో ఏబిబిసి సిఏ అనేటప్పుడు 50, నెక్స్ట్ 75, ఆ తర్వాత 25. వీళ్ళందరికీ ఒక వర్క్ని అసైన్ చేయాలి కాబట్టి యూ క్యాన్ అజ్యూమ్ ఎనీ నెంబర్ విచ్ ఈజ్ సూటబుల్ విత్ ఆల్ ద గివెన్ 3 numbers. ఇక్కడ 50, 75, 25లో హయ్యర్ నెంబర్ 75. 75లో 25 కట్ అవుతుంది కానీ 50 క్యాన్సిల్ కాదు కాబట్టి 75 యొక్క సిరీస్లో నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 150 తీసుకున్నా. మరి 150 అనేది 50 3 times 3 times, 75తో 2 times, 25తో 6 times. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆల్ ఏబీసీ కలిసి ఎంత టైంలో ఫినిష్ చేస్తాను అడిగాడు కాబట్టి ఎప్పుడైతే 2 pairsగా ఇచ్చాడో మీరు వర్క్ను కూడా డబుల్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో 2 × 150 టోటల్ ఏమొస్తుందండి 11. అప్పుడు మనకు వచ్చేది కాస్త 300 ఏమవుతుంది 11. 300/11 అంటే కనుక మనకు వచ్చేటువంటి ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక్కడ ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే మనకి పెయిర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కెపాసిటీ కూడా ఏబిబిసిసిఏ యాడ్ చేస్తే మనకు వచ్చిన 11 అనేది 6%కి సంబంధించింది. అంటే 3% డేటా 6 అయిపోయింది. మరి పైన కూడా డబుల్ చేసుకుంటే ఆ 2 అనే ఎఫెక్ట్ పోతుందనే ఉద్దేశం మీద క్లాస్ రూమ్లో దీని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పున్నాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇది రొటీన్ క్వశ్చన్ అండి. PQR when working individually can complete a job respectively 36, 48 and 144 days. PQR start working together. P leaves the job 12 days before the completion. Next, Q leaves 8 days before the completion. R works from the beginning till the end of the job. డిటర్మైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద జాబ్. పీక్యూఆర్లో ఒక పనిని ఎప్పటికీ 36 daysలో, 48 daysలో, 144 daysలో చేస్తుంటారు. ముగ్గురు కలిసి స్టార్ట్ చేస్తారు. సో పీక్యూఆర్లు అందరూ స్టార్ట్ చేస్తారు. కానీ పి అనేవాడు వర్క్ కంప్లీట్ కావడానికి, పూర్తి కావడానికి 12 days ముందుగా పి జంప్ అవుతారండి. చూడండి ఇక్కడ పీక్యూఆర్ జస్ట్ ఒక 12 days ముందుగా ఎవరు ఎస్కేప్ అవుతారంటే పి. నెక్స్ట్ ఇంకా ఒక 7 days ముందుగా 8 days పని పూర్తి కావడం 12 రోజుల ముందు పి, మరి 8 రోజుల ముందు క్యూ అనేవాడు 8 days బిఫోర్. చూడండి 8 days బిఫోర్. ఆర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడంట. ఇది వారి యొక్క వర్కింగ్ టైం అండి. సో ఇక్కడ మనం చూద్దాం, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పీక్యూఆర్ యొక్క డీటెయిల్స్ తీసుకుందాం. 36, 48, 144 వీళ్ళందరికీ వర్క్ తెలియాలి కాబట్టి జస్ట్ వీటి యొక్క ఎల్సిఎం తీసుకుందాం. నథింగ్ బట్ 144. ఎందుకంటే 144లో 36, 48 అన్నీ క్యాన్సిల్ అవుతాయి. 36 అనేది ఎన్ని టైమ్స్? 4 times. అలాగే ఇక్కడ మనకి 48 అనేది 3 times, 144 అనేది 1 time. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా సరే బ్యాక్ నుంచి కొన్ని డేస్ ఎర్లీగా త్వరగా లెఫ్ట్ అయితే వాళ్ళని తిరిగి వర్క్లో సెట్ చేయమని చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే ఆర్తో కంపేర్ చేస్తే క్యూ ఒక 8 days మిస్ అయ్యాడు. అలాగే పి అనేవాడు 12 days మిస్ అయ్యాడు. వాళ్ళ వర్క్ని మళ్ళీ యాడ్ చేసుకుంటే అందరూ యూనిఫామ్ టైంకి వచ్చేస్తారు. కాబట్టి ఆ టోటల్ టైం కోసము ఆల్వేజ్ మనం ఏదైతే ఎస్టిమేట్ చేసామో 144 అనే వర్క్కి మిస్ అయిన వర్క్ని రీయాడ్ చేయండి, మళ్ళీ అంటే రీజాయిన్ చేయండి. వీళ్ళు 12 days మిస్ అయ్యాడు కాబట్టి 4 12 ఏమవుతుంది? 4 12 48. చూడండి పి యొక్క వర్క్ 12 daysది యాడ్ చేశాను. నెక్స్ట్ క్యూ వరకు 8 days మిస్ అయింది, అప్పుడు 3 8s ఏమవుతుంది? 24. మొత్తంగా ఈ మొత్తాన్ని వీళ్ళందరి సింగిల్ ఎఫిషియన్సీతో ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. 7 + 1 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా 8తో కట్ చేస్తున్నట్లయితే ఇక్కడ 16 times, అలాగే ఇక్కడ 6 times, ఇక్కడ మనకి 8తో 3 times పోతుంది. టోటల్గా మనకి 22 + 3 అంటే 25. టైం ఉందంటే మొత్తం యాడ్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 140 + 40, 180 + 20, 200. 200కి అగైన్ 12 + 4 అంటే 16. మరి 140 + 40, 180 + 20 అంటే 200. అగైన్ ఇంకా మనకి ఇక్కడ వచ్చేది ఎంత అంటే 4 + 8,
4 + 8 12, 12 + 4 ఏమవుతుంది 16. సో ఈ మొత్తాన్ని మనం బై 140 + 40 180 + 20 200, 200కి 16, మరి 216ని బై 8 చేయాల్సి ఉంటుంది. 8తో మనకి ఎన్ని టైమ్స్, 8 2s 8 7s అంటే 27 వస్తుంది. 27 వస్తుందంటే మనం యాడ్ చేసేటప్పుడు రాంగ్ యాడ్ చేసి ఉంటామా? చూడండి ఒకసారి, 8తో ఇది ఎన్ని టైమ్స్, 16 టైమ్స్. 8తో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోద్ది, 6 టైమ్స్. 8తో ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్. సరే 8తో 18 టైమ్స్. అప్పుడు 18 + 6 ఎంత అంటే 24, 24 + 3 ఎంత అంటే 27. 27 అంటే ఆప్షన్ 2 అనేటువంటిది ఆన్సర్. రైట్. మనకి లేదా యాడ్ చేసుకోండి, మొత్తంగా కంప్లీట్గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రామ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ప్లేస్ Z to P at an average speed of 130 km/h. He traveled first 75% of distance in 2/3 of time. Rest at an average speed of x. Then the value of x/2 is అని చెప్పేసి అంటున్నాడు. రామ్ అనేవాడు ఒక 130 km/h సగటు వేగంతో వెళ్ళాడు. రామ్ అనే పర్సన్ Z నుంచి Pకి వస్తున్నాడు. అందులో యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది, 130. కాసేపు తను వెళ్ళినటువంటి టోటల్ డిస్టెన్స్ని D అందాము, తీసుకున్న టైంని T అందాము. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసి D/T. యావరేజ్ స్పీడ్, హోల్ జర్నీ స్పీడ్ తెలియాలంటే D/T. ఆ D/T వాల్యూ ఎంత ఇచ్చినట్లు, 130 km/h. ఇప్పుడు ఏం చేద్దామంటే తను ఫస్ట్ 75% డిస్టెన్స్ ఆల్రెడీ కవర్ చేశాడు. అది కూడా ఏ సమయంలో, 3/2 అంటే 2/3 టైంలో కవర్ చేశాడు. ఇప్పుడు రిమైనింగ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ మిగులు స్పీడ్ తెలియాలంటే, రిమైనింగ్ స్పీడ్ తెలియాలంటే టోటల్ డిస్టెన్స్లో 75% పోయింది కాబట్టి బ్యాలెన్స్ ఇంకెంత ఉంది, 25% ఉంది. 25% అంటే ఏం రాయొచ్చు దాన్ని, 1/4. సిమిలర్లీ టైంలో కూడా 2/3 టైం వాడేశారంటే బ్యాలెన్స్ ఇంకెంత ఉంటుంది, 1/3. సో టైంలో కూడా మనం 1/3 రాద్దాము. ఈ స్పీడ్నే తను ఏమంటున్నాడంటే ఎక్స్ అంటున్నాడు. సో ఇక్కడైతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు D/T అనేటువంటి ఈ వాల్యూ, D/T అనేటువంటి ఈ ఓవరాల్ యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పాడు, 30. సో 130 ఇంటూ ఈ 3 పైకి లేస్తే మనకి ఏమవుతుందంటే 3/4 అవుతుంది. 130 ఇంటూ ఏమవుతుంది, 3/4. ఆ వాల్యూ కాస్త మనకి ఏమి ఇచ్చాడంటే 3/4 = ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే x/2. ఒకసారి ముందు ఇది కట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఎంతో ఫస్ట్ చూద్దాము. మనకి 2తో 2 టైమ్స్, 2తో 65 టైమ్స్. 65 3s వచ్చేది 180 + 90, 180 + 15 అంటే 195. సో 195/2 అనేది కాస్త మనకేమవుతుంది, ఎక్స్ అవుతుంది. కానీ తను అడిగింది x/2 కాబట్టి అగైన్ ఈ 195/2ని x/2 కావాలి అంటే ఈ 195/2ని మరోసారి 1/2 చేయాలి. అప్పుడు 2 2s 4తో దీన్ని కట్ చేయాలి. 4 4s 16 పోతుంది, 4 8s 32 పోతుంది, బ్యాలెన్స్ 3 ఉంటుంది. మరి 4 7s 4 5s అంటే 48.75 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేటువంటిది ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ డిస్టెన్స్ బై ఓవరాల్ టైం రాసుకుంటే వచ్చే స్పీడ్ 130 అని చెప్పాడు. ఆ డిస్టెన్స్లో ఆల్రెడీ 75 కవర్ చేశాడు కాబట్టి బ్యాలెన్స్ వేసాను. ఆల్రెడీ కొంత టైం తీసుకున్నాడు కాబట్టి బ్యాలెన్స్ టైం రాసాము. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ బై రిమైనింగ్ టైం రాసుకుంటే రిమైనింగ్ స్పీడ్ రావాలి. ఆ స్పీడ్ని ఎక్స్ అని అడ్రస్ చేశాడు. ఆ ఎక్స్తో దీన్ని లింకప్ చేసుకున్నట్లయితే వీఆర్ గెటింగ్ x/2 వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ 46 చూద్దాం. ఏ బస్ ట్రావెల్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ ఇనిషియల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h. నెక్స్ట్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ ఎట్ 50 km/h అండ్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ ఎట్ 60 km/h. అంటే 3 ఈక్వల్ పార్ట్స్ వెళ్తుంది. ఆల్రెడీ 3 ఈక్వల్ పార్ట్స్ వెళ్తుంది. ఫస్ట్ ఈక్వల్ పార్ట్కి వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 40. నెక్స్ట్ యూస్ చేసిన స్పీడ్ ఎంత అంటే 50. నెక్స్ట్ లాస్ట్ వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 60. ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటంటే సగటు వేగము, యావరేజ్ స్పీడ్ తెలియాలి. అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ అడిగేటప్పుడు జనరల్గా మనం ఏం రాస్తామంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాస్తుంటాం. మరి టోటల్ డిస్టెన్స్ రాయాలంటే ఇక్కడ అన్ని ఈక్వల్ పార్ట్సే కాబట్టి 1:1:1లో ఉన్నట్టు లెక్క. మరి 40కి 50కి 60కి ఎల్సిఎం ఏమవుతుంది అని మీరు తీసుకుంటే ఈ రెండింటికి మనకి 50కి 60కి ఎల్సిఎం ఏమవుతుందంటే 300 అవుతుంది. మరి 40 కూడా ఇందులో కట్ అవ్వాలంటే జస్ట్ దీన్ని డబల్ చేసుకుంటే 600 అవుతుంది. సో 600 kmని ఎల్సిఎంగా చెప్పొచ్చు కాబట్టి ఆ ఎల్సిఎం 600 kmని 1 పార్ట్ డిస్టెన్స్ అనుకుంటే ఇక్కడ టోటల్గా 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మరి 3 పార్ట్స్ కోసము 3 × 600 రాస్తాను. రాసిన తర్వాత టోటల్ టైం చెప్పాలి. 40 లెక్క ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుందంటే 15 అవర్స్. నెక్స్ట్ అదే మాదిరిగా 50 లెక్క ఎన్ని అవర్స్ పడుతుందంటే 12 అవర్స్. నెక్స్ట్ అదే విధముగా 60 లెక్క ఎన్ని అవర్స్ పడుతుందంటే 10 అవర్స్.
ఇప్పుడు టోటల్గా మనకి 1800 డివైడెడ్ బై టోటల్గా 27 + 1 ఏమవుతుందంటే 37. మరి 37తో ఎన్ని టైమ్స్ పోయే అవకాశం ఉందంటే 37 5s వచ్చేది కాస్త 175. 175 పోతే ఇంకా మనకి 50 ఉంటుంది. 37 1s పడుతుంది కాబట్టి 51 పాయింట్ సంథింగ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి మీరు దాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ 2 పార్ట్స్ ఇచ్చినప్పుడు 2xy/x+y ఎలాగైతే యూస్ చేసామో 3 పార్ట్స్ ఇచ్చినప్పుడు 3xyz/xy/yz/zx కూడా మీరు వాడచ్చు టైం ఉందనుకుంటే. ఇక్కడైతే అంత అవసరం లేదండి, డైరెక్ట్గా మీరు ఇలా చేసుకోవటం బెటర్ అని నా పర్సనల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ ట్రైన్ క్రాసెస్ 400 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్, 400 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 50 seconds, అనదర్ ట్రైన్ 600 మీటర్ లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 60 seconds. దెన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, లెంత్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ రెస్పెక్టివ్లీ. ఒక రైలు 400 మీటర్స్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని 50 secondsలో క్రాస్ చేసింది. ఇంకొక ట్రైన్ 600 మీటర్స్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని 60 secondsలో క్రాస్ చేసింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ట్రాగా ఎంత యాడ్ అయ్యిందంటే 200 మీటర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేసరికి టైమింగ్ ఎంత తీసుకుందండి 10 seconds. అలాంటప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా డిస్టెన్స్ బై ఎక్స్ట్రా టైం రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతే 20 meter/second. ఆప్షన్లు KMPHలో ఉన్నాయి కాబట్టి యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు KMPH. సో 5తో మనకి 4 times పోతుంది, 18 4s వచ్చేది 72 KMPH. మరి 72 KMPH ఎక్కడ ఉందని మీరు చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఒక పాసిబుల్ ఆప్షన్ ఉంది. సో దీన్ని ఆన్సర్గా చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఆన్సర్ అక్కడ మిగతా లెంత్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డూ వన్ మోర్ థింగ్. 72 KMPH లెక్క లేదా ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 10 secondsలో ఎన్ని మీటర్ ట్రావెల్ చేస్తుంది, ఎక్స్ట్రాగా 10 secondsలో ఎక్స్ట్రాగా ఎన్ని మీటర్స్ కవర్ చేసినట్లు 200. మరి 10 secondsలో 200 మీటర్ కవర్ చేస్తే 10 secondsలో 200 మీటర్ కవర్ చేస్తే 50 secondsలో ఎంత కవర్ చేస్తుందంటే 1000 మీటర్ కవర్ చేస్తుంది. ఈ 1000లో ఆల్రెడీ ట్రైన్ ఉంటుంది, మిగతాది ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ఫామ్ ఎంత అని చెప్పాడు 400. అప్పుడు 1000లో మిగతా 600 ఏమవుతుందంటే ట్రైన్ అవుతుంది. సో ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. రొటీన్గా మనం క్లాస్లో చూస్తున్న క్వశ్చనే. ఇక నెక్స్ట్ 48 చూద్దాం. ఏ బోట్ ట్రావెల్స్ అప్ స్ట్రీమ్ B to A, డౌన్ స్ట్రీమ్ A to B in 3 hours. If the speed of the boat in still water is 9 kmph, speed of the current is 3.5 kmph, then distance between A and B correct up to 2 decimals అని చెప్పేసి అంటున్నాడు. ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా B నుంచి Aకి, A నుంచి Bకి ఇదంతా అవసరం లేదండి. ఓవరాల్ మొత్తం టైం ఇచ్చాడు 3 hours. నీటిలో వేగం అంటే బోట్ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత అని చెప్పాడు 9. మరి అప్ స్ట్రీమ్కి వెళ్తే వాటర్ అడ్డుతుంది కాబట్టి అగైన్ మనకి వాటర్ స్పీడ్ అనేది ఇక్కడ లెస్ అవుతుంది. మరి 9లో 3.5 పోతే మనకు వచ్చేది 5.5. అలాగే మన కిందకు వచ్చేటప్పుడు వాటర్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి 3.5 చేసుకోండి. 9 + 3.5 అంటే వచ్చేది ఏమవుతుంది 12.5. ఇప్పుడు మీరు ఆలోచిస్తే సేమ్ డిస్టెన్స్ వెళ్ళి సేమ్ డిస్టెన్స్ మళ్ళీ తిరిగి వచ్చే ప్రాసెస్లో మనకి టోటల్ టైం ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం. డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 5.5 × 12.5 బైలో టోటల్ టైం ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ఇది టోటల్ చేసుకుంటే 18 ఇంటూ ఎన్ని అవర్స్ ఇచ్చాడు 3 hours. మరి 3 hours కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. 3తో ఎన్నిసార్లు పోతుంది 6 times. మరి ఆ 6 timesని అలాగే ఉంచుతూ దీన్ని కట్ చేస్తున్నట్లయితే మనకు వచ్చే నియర్ బై పాసిబిలిటీస్ ఏమున్నాయి అని చూస్తే 6తో ఇక్కడ మీరు కట్ చేయొచ్చు. 6తో ఇది రఫ్గా ఇది ఒక 9 times కట్ చేద్దాం. 0.9 times కట్ చేద్దాం. 0.9 times కట్ చేద్దాం. అంటే ఇంకా దీని మీద ఇంకొంచెం ప్లస్ ఉంటుంది. ఎందుకు 54 నేను టార్గెట్ చేశాను, యాక్చువల్గా 55 ఉంది. అంటే దీనికంటే స్లైట్లీ బెటర్ ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు మనకి 12 9s వచ్చేది 108, అలాగే 9 5s వచ్చేది 45. సో ఇక్కడ మనకి 9 5s వచ్చే 45 4 ఉంటుంది. అలాగే 12 9s 108కి 4 యాడ్ చేసుకుంటే 108కి 4 యాడ్ చేసుకుంటే 112 2 places తర్వాత పాయింట్ పెడితే 11.25 కంటే ప్లస్ అవ్వాలి. 11.25 కంటే స్లైట్లీ బెటర్ ఆప్షన్ ఏదంటే ఆప్షన్ 4 కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. గో విత్ ద పాసిబిలిటీస్. ఇక్కడ ఏ పాసిబిలిటీస్ ఉంటే యూస్ చేయండి. ఇక్కడ నేను 6తో ఎగ్జాక్ట్ కట్ కాదు కానీ 9 times కట్ అవుతుంది కాబట్టి కట్ చేశాను. అంతకంటే బెటర్ ఉంది కాబట్టి ముందు ప్లస్ కూడా పెట్టాను. సో నా ఆన్సర్ కూడా జస్ట్ అబోవ్ ఉండాలి. 11.25 కంటే అబోవ్ ఉండాలి కాబట్టి 11.25 దాటినటువంటి 4th ఆప్షన్ ఇక్కడ మనం తీసుకున్నాం. మీరు ఇది తీసుకోవచ్చు కాకపోతే బాగా అబోవ్ ఉన్నాయి, జస్ట్ స్లైట్లీ బెటర్ ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇన్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ ఈక్వల్ సైడ్ అండ్ అన్ఈక్వల్ సైడ్
ఈక్వల్ అండ్ ఈక్వల్ సైడ్స్ అనేవి మనకి ఏ రేషియోలో ఉన్నాయండి 5:7. పెరిమీటర్ ఈజ్ 34 సెంటీమీటర్. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్? లెంత్ ఆఫ్ ఈక్వల్ సైడ్ అంటే 5తో పాసిబిలిటీ ఎవరికి ఉందని చూసుకుంటే కనుక ఆప్షన్ 3కి ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్లీ మీరు ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకుంటే మనకి ఒక సమద్విబాహు త్రిభుజము అన్నాడు కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. ఈక్వల్ సైడ్స్ ఈ రెండు తీసుకుందాం, ఇది ఈక్వల్ సైడ్గా పెడదాం. అందులో ఈక్వల్ సైడ్ రేషియో ఎంత ఇచ్చాడు? మనకి 5 ఇచ్చాడు. సో ఇది 5 అయితే ఇది కూడా 5 అవుతుంది. అప్పుడు అన్ఈక్వల్ సైడ్ అనేది మనకి 7 అవుతుంది. పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటే మొత్తం ఈ బార్డర్ అంతా యాడ్ చేయడమే కాబట్టి మరి ఈ బార్డర్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది 5 + 5 10 + 7 ఏమవుతుంది? 17. సో చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 17 అనే దాన్ని మనకి ఎంత ఇచ్చాడు? 34. 17తో కట్ చేస్తే ఎవ్రీ 1 పార్ట్ వాల్యూ 2 అయితే మనకు కావాల్సింది ఈక్వల్ సైడ్ కాబట్టి ఈక్వల్ సైడ్ 5 పార్ట్స్ ఉంది. 5 2s ఏమవుతుంది? 10 అవుతుంది. సో 10 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 50లో ఏమంటున్నాడు? పెరిమీటర్ ఆఫ్ ఏ parallelogram ఈజ్ 48. If the height of the parallelogram is 6 cm and the length of the adjacent side is 8 cm, find its area అని చెప్పేసి అంటున్నాడు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత, సమాంతర చతుర్భుజం యొక్క ఫిగర్ ఈ విధంగా ఉండొచ్చు. దాని యొక్క చుట్టుకొలత ఎంత అని చెప్పాడు? 48. అయిగా మనకి ఎత్తు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎత్తు ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే ఆసన్న భుజం పొడవు 8 సెంటీమీటర్లు. ఆసన్న భుజం అంటే దీన్ని తీసుకోండి. సమాంతర చతుర్భుజంలో ఎదుటి భుజాలు ఎల్లప్పుడూ సమానంగాను పేలలుగాను ఉంటాయి కాబట్టి ఈ రెండు 8 8 అయితే మనకి 8 + 8 అంటే 16 పోద్ది. 48లో ఈక్వల్ సైడ్కి 16 పోతే మరి మరొక పెయిర్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్కి ఏమవుతుందంటే 32 ఉంటుంది. అప్పుడు 32ని మీరు ఈజీగా సపరేట్ చేయొచ్చు. 32ని ఈజీగా సపరేట్ చేస్తే 16 అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం తెలియాలంటే బేస్ తెలుసు, దానిపైకి ఉన్నటువంటి హైట్ తెలుసు. మరి బేస్ హైట్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత తెలుసు? 16. హైట్ ఎంత వచ్చింది? 6. అప్పుడు 16 6 వచ్చేది కాస్త ఏమవుతుందంటే 19 cm². మరి 19 cm² అంటే ఆప్షన్ 4 అనేటువంటిది మీరు ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ పట్ల అలర్ట్గా ఉండాలి. చుట్టుకొలత అంటే 4 భుజాలు కలపాలి. అందులో ఈ 2 ఈక్వల్ ప్యారలల్ ఉంటాయి, మిగతా 2 ఈక్వల్ ప్యారలల్గా ఉంటాయి. ఆల్రెడీ ఒక సెట్ మనకి ఎంత ఇచ్చాడు? అడ్జసెంట్ సైడ్ అంటే 8. ఇది 8 అయితే ఇది కూడా 8 అవుతుంది. 16 పోయింది, ఇంకెంత ఉంది? 32 ఉంది. దాన్ని ఈక్వల్గా స్ప్లిట్ చేస్తే 16. మనకి ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా తెలియాలంటే నథింగ్ బట్ ఈ మొత్తాన్ని ఒక ట్రయాంగిల్ లెక్క తీసుకోవచ్చు కాబట్టి హాఫ్ BH రాసుకుంటే మరి ఫుల్ ఇలాంటి ట్రయాంగిల్ మరొకటి కూడా ఉంటుంది కాబట్టి ఫుల్ BH అనేది టోటల్ ఫిగర్ వైశాల్యంగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ క్లాస్లో మీరు చూసేటువంటి ఆస్పెక్ట్సే. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్ 12, 54, 72 ఈజ్ మెల్టెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ 8 క్యూబ్స్ of same size. What is the sum of lateral surface areas of 2 such cubes అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి 12, 54, 72 కొలతల గల ఒక ఘన లోహ దీర్ఘనాన్ని కరిగించి ఒకే పరిమాణం గల 8 సమఘనాలను తయారు చేశారు. అలాంటి 2 ఘనాల ప్రక్కతల వైశాల్యం మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటే, మనకి ఆల్వేస్ ఒక దాన్ని మరొక క్యూబ్గా మార్చేటప్పుడు ఏం జరుగుతుందంటే వాల్యూమ్స్ అనేవి మారవండి. సో కరిగించేటప్పుడు బిఫోరు ఆఫ్టరు మనకి వాల్యూమ్ ఘనపరిమాణం అనేది ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఇనీషియల్ వాల్యూమ్ పెద్దది ఏదైతే మనకి ఫిగర్ ఇచ్చాడో దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది కాస్త చిన్న ఐటమ్స్ ఇలాంటివి ఎన్ని వచ్చాయో తెలియదు, n నెంబర్స్ వచ్చాయండి. మరి అలాంటప్పుడు జస్ట్ మనం దీన్ని యూజ్ చేసుకుందాం ఈ కాన్సెప్ట్ని. సో మొదటి దాని వాల్యూము 12 × 54 × 72 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ తెలియదు కానీ సరే నెంబర్ తెలుసు ఆల్రెడీ. ఎన్ని నెంబర్స్ ఫామ్ అయిన ఇట్లాంటివి? 8 నెంబర్స్ అన్నాడు. సో 8 ఇంటూ దీని యొక్క సైజ్ తెలియదు కాబట్టి a ఇంటూ a దాన్ని సింపుల్గా a క్యూబ్గా రాశాను. 2తో 4 టైమ్స్, 2తో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోద్ది? 2తో మనకి 36 టైమ్స్. అలాగే 2తో 2 టైమ్స్, 2తో 6 టైమ్స్, అగైన్ 2తో 27 టైమ్స్. మీరు అనొచ్చు సార్ డైరెక్ట్లీ 8తో లేపేయచ్చు కదా అని చెప్పేసి కొట్టవచ్చు, కాకపోతే ఇక్కడ క్యూబ్ ఫామ్ అయిందని అలా ఉంచా. 36 6 వచ్చేది ఎంతండి? 216 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? a క్యూబ్. అలాంటప్పుడు దీని నుంచి ఏని ఎలా ఫామ్ చేసుకుంటారు అంటే క్యూబ్ నుండి పంపిస్తే క్యూబ్ రూట్ అవుతుంది. 216 అనేది 6కి అవుతుంది, అలాగే 27 3కి అవుతుంది. 6 3 వచ్చేది ఏమవుతుందంటే 18 అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఆల్రెడీ సైడ్ తెలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏమడిగాడు? 2 సమాన ఘనాల ప్రక్కతల వైశాల్యం మొత్తం అన్నాడు. ప్రక్కతల వైశాల్యము లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కనుక మనకి చుట్టూగా మనకు మొత్తం 4 వస్తాయండి. 4a² వస్తుంది. మరి 4 × a² అంటే మనకి 18 × 18.
ఇలాంటివి మనకి 2 క్యూబులకి సంబంధించి అన్నాడు కాబట్టి మరి ఆ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాని మీరు ఈ విధంగా చూడొచ్చు. మరి ఇక్కడ మనకి ఆలోచిస్తున్నట్లయితే 18 వచ్చేది కాస్త 324 ఇంటూ 4 2 వచ్చేది ఏమవుతుందండి 8. లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి 8 4 32లో లాస్ట్ ఆప్షన్లో 2 వచ్చే పరిస్థితి ఒక ఆప్షన్లోనే ఉంది కాబట్టి మీరు దాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మల్టిప్లై చేయాలన్నా పెద్ద టైం ఏం పట్టేయదు. 2400 300 4 వచ్చేది, 24 4 వచ్చేది 96, 25 8 వచ్చేది 192, మొత్తం యాడ్ చేసుకుంటే 2592 విచ్ ఈజ్ ఆప్షన్ 3. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ముందు ఈ క్యూబ్ యొక్క సైడ్ తెలుసుకోవడం ఎలాగో చూడండి. కరిగించక ముందు కరిగించిన తర్వాత వాల్యూమ్స్ ఘన పరిమాణాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇచ్చాడు. ఏ రైట్ సర్క్యులర్ కానికల్ వెజల్ ఆఫ్ కెపాసిటీ 9240, రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ 21 మీటర్. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద outer curved surface area of cone at a rate of 10 rupees per meter square. ఒక క్రమ వృత్తాకార శంకు అంటే ఇలా ఉంటుంది. వీటి యొక్క పాత్ర సామర్థ్యం ఇచ్చాడు, శంకు యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, చదరపు మీటర్కు 10 లెక్క వెలుపలి ప్రక్కతల వైశాల్యానికి అంటే అవుటర్ దీనికి సంబంధించి ఇలా కలర్ చేయడానికి మనకి ఎంత అవుతుందని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. సో ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన పాత్ర సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఇది హైట్ అంటాం, ఇది రేడియస్ అంటాం, దీన్ని స్లాంట్ హైట్ అంటాం. ముందైతే మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రేడియస్ ఇచ్చేసాడు కాబట్టి, కెపాసిటీ ఇచ్చేసాడు కాబట్టి హైట్ మీద ఫోకస్ చేద్దాం. దీని వాల్యూమ్ ఏమవుతుందంటే 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r² అంటే కనుక r² ఏమవుతుంది మనకి, r² అంటే కనుక మనకి 21 ఇంటూ 21 ఇంటూ h ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 9240 1/3 పై r²h 1/3 పై r²h. అసలు ఇది ఎప్పుడైతే పైకి అంటే ఇలా పై వాల్యూ యూజ్ చేసిన క్వశ్చన్ మీరు ఈజీగా 11 ఎక్కడ ఉందని చెక్ చేసుకుంటే సరిపోతుంది. 11 ఎక్కడ ఉందా అనేసి అంటే 11 ఎక్కడ ఉందా అంటే కనుక లేదండి, 11 క్యాన్సిల్ కాదు. 11 అనేది ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా, 3 and 7 ఇక్కడ క్యాన్సిల్ కాదు. 11 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే 3 + 8 ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఆన్సర్ ఉంది. మరి ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయడానికి ఇంకొంచెం ముందుకు వెళ్తే మన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. 7 3 21 కట్ చేసేసేయండి. ఇంకా మనం చూస్తే 21తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 21 4 వచ్చేది 84. 22 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. 22 ఎన్ని టైమ్స్ పోతుంది అని 2 టైమ్స్. సరే ఇక్కడ 0 కూడా ఉంది కాబట్టి మరి ఆ 0 కూడా మనం రాసుకొని తీరాలి. సో అలాంటప్పుడు మనకి హెచ్ వాల్యూ కాస్త ఎంత వచ్చిందంటే 20 వచ్చిందండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇమాజిన్ చేయాలి. చూడండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకురండి. అందులో ఆల్రెడీ హెచ్ ప్లస్లో 20 వచ్చింది, రేడియస్ అనేది మనకి 21 ఇచ్చాడు. ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మనకి పైథాగరస్ రేఖ మీద ఏమవుతుందంటే 29 అవుతుంది. అది మీకు తెలియాలి. సో 20² ప్లస్ 21² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 29². ఎందుకు ఇది 400, ఇది 441, టోటల్గా మనకు వచ్చేది కాస్త 841. 841 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 29. దీన్ని బట్టి స్లాంట్ హైట్ L ఈజ్ ఈక్వల్ టు ఏం తెలిసింది 29. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకేమడిగాడు వెలుపలి ప్రక్కతల వైశాల్యము అంటే పై RL అవుతుంది. దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. మరి పై అంటే 22/7, R అంటే కనుక 21, L అంటే కనుక 29 ఇంటూ మనకి రూపీస్ ఎంత అండి 10 రూపీస్. ఆ కాస్ట్ కూడా వేస్తాడు. దీని వైశాల్యం ఇంటూ కాస్ట్ కూడా అప్లై చేశాను. 7 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. మరి 3తో క్యాన్సిల్ అవ్వాలి, 2 పోతాయి, తిరగలేదు. అలాగే మనకి లాస్ట్లో ఒక 0నే వస్తుంది. ఒక 0 కలిగిన ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ 2 అవుతుంది. దాన్ని మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 11 చెక్ చేసినప్పుడు ఈ 2 ఉంటాయి కానీ అందులో 2లో మళ్ళీ ఆన్సర్ ఏదో చెప్పాలంటే ఖచ్చితంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి తీరాలి, తప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 2 banks ₹8,000 in 3 years is 800 rupees. If the rate of interest per annum 2 banks R1 R2, what is the value of R1 minus R2? అంటే రేట్ల మధ్య గ్యాప్ అడుగుతున్నాడు. సో 8,000 రూపీస్ మీద 2 వేరు బ్యాంకుల్లో 3 సంవత్సరాల్లో వచ్చే వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అంటే 800. 3 ఇయర్స్లో వచ్చిన డిఫరెన్స్ ఇచ్చాడు. 1 ఇయర్లో ఎంత పర్సెంట్ వచ్చింది అని మీరు చూస్తే 8,000 పైన 800 డిఫరెన్స్ వచ్చింది. ఇది పర్సెంట్ ఫామ్లో చెప్పాలి అంటే యాక్చువల్గా ఇది 3 ఇయర్ అండి. 3 ఇయర్కి సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. మరి ఇక్కడ పర్సంటేజ్లో చెప్పాలంటే 800 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఎంత వచ్చింది 10% వచ్చింది. 10% అనేది ఎన్ని ఇయర్స్ది 3 ఇయర్స్ది.
మరి 1 ఇయర్లో వచ్చిన దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మనం చెప్తూ ఉంటాం కాబట్టి 3 ఇయర్లో 10% వచ్చిందంటే 1 ఇయర్లో 10%ని బై 3 చేసుకోండి, వచ్చేది 3 and 1/3% అవుతుంది. 3 and 1/3% అంటే ఆప్షన్ 2 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా తను 3 ఇయర్ డేటా మీ మీదకి ఇంపోజ్ చేశాడు, మీరు దాన్ని 1 ఇయర్ కింద కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 3. రైట్, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ మరో క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఇంక్రీజెస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ from 10% to 16 and 1/2%, then the yearly income of a person increases by so simple interest on the sum at 10% for 4 years. 10% లేక 4 years కి ఎంత? సహకార సంఘం వార్షిక వడ్డీ రేట్ను 10 నుంచి 16కి రైజ్ చేసింది అంటే ఎంత పెంచినట్లు? 6.2, 6.5, 6.5 అన్న 6.5% అన్న ఒకటే. పెంచడం వల్ల ఒక వ్యక్తికి వార్షిక ఆదాయం ఎంత పెరిగిందంటే 1077.7 వచ్చింది. 1077.7 వచ్చింది. అయితే 10% లెక్క 4 ఇయర్స్లో వచ్చే బారు వడ్డీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. పాయింట్ అనేది బోత్ సైడ్ సేమ్ పొజిషన్లో ఉంది కాబట్టి 65% వాల్యూ 1777గా రాసేయచ్చు. ఈ పాయింట్ అనేది యాక్చువల్గా అక్కడ రాయాల్సిన అవసరం లేదు, సింగిల్ ప్లేసులు ఉన్నాయి కాబట్టి. 13తో 5 టైమ్స్ పోతుంది. మరి అదే 13తో 5 టైమ్స్ పోతుంది కాబట్టి అదే 13తో ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో చూడండి. 13 అనేది ఎన్నిసార్లు? 13 8 104, 104 పోతే ఇంకా 37 ఉంటుంది. 13 2 వచ్చేది 26. అగైన్ 1 ఉంటుంది, 117 అంటే 13తో 9 టైమ్స్. 5% వాల్యూ 829 వచ్చింది. కానీ మనకి 10% లెక్క 4 ఇయర్స్ అన్నాడు కాబట్టి 10 4 వచ్చేటువంటి న్యూ ఎస్ఐ ఎంత అంటే 40%. ఇప్పుడు 40% రావాలంటే 5 షుడ్ బి మల్టిప్లైడ్ బై 8 టైమ్స్. ఇక్కడ 8 టైమ్స్ రిలేషన్ ఉంది కాబట్టి 829 కూడా 8 టైమ్స్ కొట్టండి. అలాంటప్పుడు మీకు 8 9 వచ్చేది. లాస్ట్లో మనకి 2 అనేటువంటి ఆప్షన్ ఉండాలి. లాస్ట్లో 2 అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందని మీరు చూసుకుంటే 662 వద్ద మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది ఆన్సర్గా చెప్పొచ్చు. ఒకవేళ మీరు చేయాలంటే చేసుకోండి. 8 9 72, 7 ఉంటుంది. 8 2 16 + 7 అంటే 16 + 7 అంటే 23, 3 ఉంటుంది, 2 ఉంటుంది. అగైన్ 8 8 64 + 2 ఏమవుతుందంటే 66 అవుతుంది. సో 6632 అంటే ఆప్షన్ 3 అనేటువంటిది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ paid out ఇయర్లీ. ఇన్ ద ఫస్ట్ 2 years ద ఇంట్రెస్ట్ వాజ్ 420 రూపీస్, దెన్ ద సమ్ ఈజ్ అని చెప్పేసి అంటున్నాడు. కొంత సొమ్మును వార్షిక చక్రవడ్డీ పద్ధతిలో పెట్టుబడి పెట్టారు. మొదటి 2 సంవత్సరాలు వచ్చిన వడ్డీలు వరుసగా 400 అలాగే 420 అయితే సొమ్ము ఎంత? సో 400 అలాగే 420. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 20 వచ్చిందండి. మరి దీన్ని పర్సంటేజ్ వేలో కానీ ఫ్రాక్షనల్ వేలో కానీ మీరు చూసుకున్నట్లయితే 400 పైన 1 ఇయర్లో 20 రూపీస్ కలిసింది అంటే మనకి 1/1 ఏమున్నట్లండి? 1 ఏమున్నట్లంటే కనుక 2తో మనకి 20 టైమ్స్ పోతుంది. 2తో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 2తో మనకి 20 టైమ్స్ పోతుంది. అంటే 20 రూపీస్ మీద 1 ఇయర్లో 1 రూపీ ఇంట్రెస్ట్ కలుస్తుంది. మరి ఏదైతే ఇంట్రెస్ట్ కలిసిందో ఆ ఇంట్రెస్ట్ 1 రూపీలో కలిసినటువంటి ఇంట్రెస్ట్ని మనకు తను ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. మరి అంటే ప్రిన్సిపల్ అనేది 20 పార్ట్స్ కాబట్టి 20 400 చేసుకుంటే మనకి ఏమవుతుంది? 8000 అవుతుంది. 8000 అంటే కనుక ఆప్షన్ 3 ఆన్సర్. లేదు ఒకవేళ మీరు పర్సంటేజ్ చేయాలన్నా సరే 1/20 అంటేనే 5% వస్తుంది. 1 ఇయర్కి 5%లో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 400. అప్పుడు 1% వాల్యూ ఏమవుతుందంటే 80 అవుతుంది. అలాంటప్పుడు ప్రిన్సిపల్ అంటే 100% అంటావు కాబట్టి మరి 100% వాల్యూ ఏమవుతుందంటే 8000గా రాయొచ్చు. సో ఏ మోడ్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. When x is subtracted from each of 19, 28, 55, 91, the numbers so obtained are in order in proportion. What is the mean proportion between x plus 9 and x square? x plus 9కి x స్క్వేర్కి మధ్య ఉన్నటువంటి మధ్య అనుపాతం ఎంత అంటున్నాడు. సో 19, 28, 55, 91 నుంచి x అనే నెంబర్ తీసివేసినప్పుడు వచ్చిన సంఖ్యల అనుపాతాలు ఉంటాయి. మళ్ళంటప్పుడు x plus 9 మరియు x స్క్వేర్ యొక్క మధ్య అనుపాతం ఏంటి? సో ఏ నెంబర్ తీస్తే మనకు ఆ పరిస్థితి వస్తుంది తెలియాలంటే, యాడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ నెంబర్ తెలియాలంటే సో మనకి ప్రొడక్ట్ డిఫరెన్స్ని సమ్ డిఫరెన్స్తో మనం డివైడ్ చేయాలి. సో ప్రొడక్ట్ డిఫరెన్స్ని సమ్ డిఫరెన్స్తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి అలాంటప్పుడు మనకు వచ్చేది ఏమవుతుందంటే ప్రొడక్ట్ అంటే కనుక మనకి 19 1 వచ్చేది 19, 19 9 వచ్చేది 171కి ఆ 9 యాడ్ చేసుకుంటే కనుక మనకి ఏమవుతుంది? 180 అవుతుంది. లో నుంచి 28 55 రాయాలంటే 28 5 వచ్చేది 140, 014, 28 5 వచ్చేది 140, 140 + 14 అంటే కనుక 154 అవుతుంది.
బైలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సమ్ డిఫరెన్స్ కావాలి. ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది 110. మరి ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది కాస్త 70 + 13. 70 + 13. 70 + 13 అంటే 83 అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. మరి ఇక్కడ నుంచి మనకి ఇంకా డిఫరెన్స్ ఎంత ఉందంటే 260 + 9, 269 ఉంది. 269 ఉంది. బైలో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దామంటే కనుక 17 + 10 అంటే 27 ఉంది. 27 ఉంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 27, 17 + 10, ఈ రెండు యాడ్ చేస్తే 100 + 10 110. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేసుకుంటే 70 + 13 83. సో 110లో 83 పోతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 260 + 9, 260 + 9 మల్టిప్లై చేసామా సరిగ్గా? 19 1s 19, 19 1s 19, 9 ఉంటుంది, సారీ 1 ఉంటుంది. 99s వచ్చే 171కి 1 యాడ్ చేసుకుంటే 171కి 1 యాడ్ చేసుకుంటే 172 ఉంటుంది. ఎక్కడ రాండి? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి 1729లో నుంచి మనం కట్ చేసి చూడాలి. ఇక్కడ నుంచి మీరు చూస్తే 1700కి 160 + 29, 160 + 29 అంటే 189. బైలో ఇంకేముంటుంది 27. 9తో ఎన్నిసార్లు పోతుందంటే 3 times. 9 2s 9 1s 3తో 7 times. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే, ఆ సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. వన్స్ ఎక్స్ వాల్యూ 7 వచ్చిన తర్వాత వాడు మనకు అడుగుతున్నది ఏంటంటే మెయిన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. ఎవరికి? x + 9కి x²కి. మెయిన్ ప్రపోర్షన్ అంటే √AB కాబట్టి √x + 9 అంటే మనకి x + 7 ఏమవుతుంది? 16. 7 + 9 అంటే 16 అవుతుంది. x² అంటే 7² ఏమవుతుంది? 49. జస్ట్ వీటిని రూట్లో నుంచి బయటకు వేసుకురండి. 16 బయటకు వస్తే 4, 49 బయటకు వస్తే 7. 7 4s వచ్చేది కాస్త ఏమవుతుందంటే 28. 28 అంటే ఆప్షన్ 3 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. ఇక్కడ మీరు మరొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే అది ఇంకొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. మనం డిఫరెన్స్లు తీస్తూ ఉంటాం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకొని వాటి మధ్య రేషియో తీసుకొని ఈ నెంబర్ని అక్కడ ఆ నెంబర్ని ఇక్కడ మల్టిప్లై చేసి చేయొచ్చు. మీకు అది ప్రాక్టీస్ ఉంటే అది కూడా చేయండి, బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ డిఫరెన్స్ని సమ్ డిఫరెన్స్తో డివైడ్ చేయాలి. సో మనకు ఆ నెంబర్ ఏంటని అడిగితే ఈజీగా మీరు ఆప్షన్లు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నెంబర్ కాదు, ఆ నెంబర్ని బేస్ చేసుకొని మీన్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి ఇది కూడా తెలియాలి. మీన్ ప్రపోర్షన్ అంటే √AB. ఆ వాల్యూ కరెక్ట్గా వచ్చేది మనకు ఆప్షన్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ చెకింగ్కి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. సో ఇది ఇవాళ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి. రైట్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.